ఇది చూడు. Who's your favorite Telugu hero? మహేష్ బాబు. Oh! చూసావా, ఒక ఈవెంట్లో వీరేంద్ర సింగ్ సెహ్వాగ్, ఫేమస్ ఛాంపియన్, ది గ్రేట్ లెజెండ్, మనందరం చాలా అభిమానించిన క్రికెటర్, ఆయన్ని మన ఈవెంట్లో ఒక తెలుగు యాంకర్ అడిగిందనమాట, మీకు తెలుగులో ఏ హీరో అంటే బాగా ఇష్టం అని అడిగితే ఫస్ట్ ఆయన చెప్పిన పేరు తెలుగు హీరో అనగానే మహేష్ బాబు అన్నాడు. ఆయన మహేష్ బాబు అన్నాడు. సో అది చూసిన వెంటనే నాకైతే చాలా వచ్చిందబ్బా. ఎందుకంటే నాకు తెలిసి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే బాబుకి ఒక్క పాన్ ఇండియా ఫిలిం కూడా లేదు. లిటరల్ చెప్పాలంటే అన్ని రీజనల్ ఫిలిమ్సే, అన్ని తెలుగు ఫిలిమ్సే చేశాడు ఆయన. ఇంకా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరికీ పాన్ ఇండియా ఫిలిమ్స్ ఉన్నాయి. బట్ మహేష్ బాబుకి అన్నీ చేసినవన్నీ రీజనల్ ఫిలిమ్సే, ఒక్క పాన్ ఇండియా ఫిలిం కూడా లేదు. బట్ రీజనల్ ఫిలింతోనే ఆయన క్రేజ్ చూసారా ఎంతలా ఉందో. వీరేంద్ర సింగ్ సెహ్వాగ్ కూడా మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అంట. తన ఫేవరెట్ హీరో వచ్చేసి మహేష్ బాబు అని చెప్పి. అంటే ఆ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ మహేష్ బాబు క్రియేట్ చేశాడు, మహేష్ అన్న క్రియేట్ చేశాడు తన ఓన్లీ రీజనల్ ఫిల్మ్స్తో. అది చూసినప్పుడు, ఆ వీడియో చూసినప్పుడు అయితే కనుక కోయి డ్యాన్స్లు వేస్తుంది నా హార్ట్ అయితే, కోయి డ్యాన్స్లు అనమాట. వీరేంద్ర సింగ్ సెహ్వాగ్ అనగానే జై అని లేచాను నేనైతే. ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే లేచుంటారు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకంతా ఆ వీడియో చూసాక ఒకటే అనిపించింది అబ్బా, ఓకే రీజనల్ ఫిల్మ్తోనే అన్న ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడంటే రేపు వస్తున్న వారణాసి ఫిలిం, ప్యాన్ వరల్డ్ ఫిలిం, ఆయన ఇంకెంతమందిని ఎంటర్టైన్ చేస్తాడు, ఎంతమందిని ఆయన్ని అభిమానిస్తారు అనేది, ఫేమస్ సెలబ్రిటీసే ఆయన అభిమానిస్తాడు అనేది, ఎంతలా వరల్డ్ ఇండస్ట్రీని షేక్ చేస్తాడు అనేది ఐ కాంట్ వెయిట్. అంతే, జస్ట్ మనం అది చూడాలి అంతే, చూసి ఎంజాయ్ చేయాలి. ఆ అద్భుతాన్ని చూడటం వరకే మన చేతుల్లో ఉంది. బట్ రీజనల్ ఫిలిమ్స్తోనే మహేష్ అనే ఇంత ఫ్యాండమ్ క్రియేట్ చేశాడంటే చాలా ప్రౌడ్ అనిపించింది నాకు. మహేష్ ఫ్యాన్స్ కూడా ఇది ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చ హ్యాపీ అన్న. ఈగలే వెయిటింగ్ వారణాసి ఫిలిం కోసం. ప్యాన్ వరల్డ్ ఫిలింతో మహేష్ అన్న ఇంకెంతమందిని ఫ్యాన్స్గా చేసుకుంటాడు, ఎంతమంది దృష్టిలోకి వెళ్తాడు అనేది మనందరం చూడబోతున్నాము. సో ఆ కట్అవుట్ అలాంటిది, నో డౌట్ అల్లాడిచ్చేస్తుంది మహేష్ అన్న. సో దట్స్ ఇట్ గైస్.